మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల వివాదం సంచలనంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి కృష్ణా గోదావరి నదుల జల వాటాలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ఇవాళ మధ్యాహ్నం 2:30కి కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయంలో సిఆర్ పాటిల్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరు కానున్నారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్పంచుకోనున్నారు. ఈ భేటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదుల జలవాటాలు, ప్రాజెక్టుల ఆమోదం మరియు కేంద్ర ఆర్థిక సహాయంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయనున్నారు. అయితే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపైనే సమావేశంలో చర్చించాలని ఏపీ ప్రతిపాదించగా, అసలు బనకచర్లపై చర్చే అవసరం లేదని తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత నెలకొంది. 2 రాష్ట్రాలు తమ డిమాండ్లపై పట్టుబట్టుకోవడంతో కేంద్ర ప్రభుత్వ సమన్వయ పాత్ర కీలకంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి వృధాగా పోయే 200 టీఎంసీల గోదావరి వరద జలాలను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని ఏపీ వాదిస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది గోదావరి జల వివాద ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిబంధనలు ఉల్లంఘిస్తుందని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను హరిస్తుందని ఆరోపిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడానికి అంగీకరించేదే లేదని, ఆ అంశాన్ని అసలు ఎజెండా నుంచి తొలగించాలని కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో కృష్ణానది జిల్లాలో తమకు రావాల్సిన 299 టీఎంసీల నీటి కోటాను సాధించడంలో విఫలమైందని, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలను యథేచ్ఛగా మళ్లించుకుందని ఆరోపించింది. కృష్ణా బ్రీజేర్ కుమార్ ట్రిబ్యునల్ విచారణను త్వరగా పూర్తి చేయాలని, టెలిమెట్రీ పరికరాలు అమర్చి నీటి వినియోగాన్ని ఖచ్చితంగా కొలమానాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అదేవిధంగా పాలమూరు, దిండి, ఇచ్చెంపల్లి, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా 80 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోడిగుంట, వాగు, చనాక, కోరట, బ్యారేజ్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు సత్వర ఆమోదం తెలపాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఖర్చుల రీయింబర్స్మెంట్, ఎడమకుడి కాలువల నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని కోరింది. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీటి సరఫరా కోసం బనకచర్ల ప్రాజెక్టును ఆమోదించాలని కోరింది. మరి ఇవాళ జరిగే భేటీలో తెలంగాణ ప్రభుత్వం స్టాండ్ ఏంటి? ఏపీ ప్రభుత్వం ఇచ్చే క్లారిటీకి ఆమోదం తెలుపుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.